ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos. If you are liking, లైక్ చేసి, like do, కామెంట్ చేసి, comment also do, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. అబ్బబ్బబ్బా, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనే కాని తెల్లవారే లేవడం ఉండదు, ఒక పూజ ఉండదు, ఒక పునస్కారం ఉండదు. అబ్బా మమ్మీ, ఏంటే మమ్మీ, టైం ఎంత అయిందో తెలుసా? అబ్బా ఫోన్ లో చూసుకోవచ్చు కదా, నన్ను లేపు మరి అడగాలా? ఏంటే ఫోన్ లో చూసుకునేది? లెగు లెగు. ఏంటి నీ బాధ? ఇంత తెల్లవారుజామున లేసి నేను ఏం చెయ్యాలి? తెల్లవారుజామున టైం 10 అయిందే. అబ్బా, మీ అన్నయ్యని చూసి బుద్ధి తెచ్చుకో. పొద్దున్నే క్రికెట్ ఆడదామని గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. మమ్మీ, వాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడే, ఏదో పెద్ద కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళినట్టు అంత గొప్పగా చెప్పుకుంటావేంటి? ఏదో ఒకటి, నీలా పందిలా పడుకోకుండా తెల్లవారుజామునే లేచి ఆటకెళ్ళాడా లేదా? అదో ఎక్సర్సైజు. నా కూతురేనో పడుకొని పగటకళ్ళగా ఉంటుంది అనుకున్నావా? అది యోగా చేస్తుంది. ఏం తల్లి, కరెక్ట్ గా చెప్పారు డాడీ. యోగా అంటే తెల్లవారుజామునే పార్కులకి వెళ్ళి చెయ్యాలి, ఇలా పరుపుల మీద కాదు. ఇది మా స్టైలే, ఇలా పడుకుని పరుపుల మీద చేస్తాం. ఏంటి ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, మేము ఇలానే చేస్తాం. ఏంటి ఇప్పుడు? సరిపోయారు ఇద్దరును. మీరు ఇలాగే దాన్ని వెనకేసుకుని రండి. రేపు అది పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక, ఏమమ్మా నీకు తెల్లవారుజామునే లగడాలు, పూజ పునస్కారాలు, వంట వార్పులు ఇవేం నేర్పించలేదా మీ అమ్మ బాబు అని మనల్నే అంటారు. అయినా ఈ కాలంలో కూడా ఆడదంటే రోజు పూజలు చేయాలి, పనుల పనులు చేయాలి, పని మనుషుల ఇల్లంతా కడిగేయాలనుకునే ఫ్యామిలీకి నా కూతుర్ని ఎందుకు పంపిస్తాను? అయితే బంగారాన్ని బ్యాంక్ లాకర్ లో దాచుకున్నట్టు మీ కూతుర్ని మీరే ఇంట్లో దాచుకోండి, పెళ్లి చేసి పంపకండి. నా కూతురికి ఇళ్ళ రకం వచ్చే అల్లుండే చేస్తాను గాని ఆడదంటే ఇంటి పట్టునే ఉండాలనుకునే ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీకి అసలు పంపను. ఇల్లరికో అల్లుడా వస్తాడు వస్తాడు వచ్చాడు. ఇల్లరికో అల్లుడు కాదు డాడీ, డెలివరీ బాయ్. డెలివరీ బాయా? అవును డాడీ. హాయ్ అను. ఏంటి చిట్టి, పొద్దున్నే వాయిస్ మెసేజ్ పెట్టావు? అంటే డాక్టర్ పొద్దున్నే అల్లం నిమ్మరసం తేనె కలుపుకుని తాగమన్నాడాను. అల్లం నిమ్మరసం ఉన్నాయి కానీ తేనె ఒకటి మిస్ అయింది. నీ వాయిస్ ఎలాగో స్వీట్ గా ఉంటది కదా, దాని నుంచి పిండుకుందామని. అబ్బా పిండేసావు చిట్టి, పొద్దున్నే పోడేస్తున్నావు. ఇంతకీ ఏంటి మ్యాటర్? ఏంటి విషయం అని అడిగే బదులు ఇంత విషయం ఇచ్చి చంపేయాను. మరి లేకపోతే లవ్ చేసుకుంటున్నావు అన్న మాటే కానీ ఓ సరదా లేదు, సందడి లేదు. ఏమైంది చిట్టి? అసలు మన ఇద్దరం బయటకెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా? ఎన్ని రోజులైంది? 1 1 0 1 1 0 2 0 2 ఓ 2-3 మంత్స్ అయిందను. 2-3 మంత్స్ కాదు, కరెక్ట్ గా చెప్పు. అనవసరంగా గెలుపుకున్నామేమో. నువ్వు కరెక్ట్ గా చెప్తే నేను నిజంగా నీతో బయటకు వస్తా. ఒరే మావా, స్కోర్ ఎంతరా? 143. చిట్టి, నీకు నిజంగా గుర్తుందా? ఏంటి? మన ఇద్దరం బయటకెళ్ళి 143 డేస్ అయిందని. నాకు గుర్తుందను. ఇట్స్ 143. ఐ లవ్ యూ. వావ్ చిట్టి, నీకెంత మెమరీ పవరు. భలే దానివను. దీనికి ఎలా అయిపోతావేంటి? అసలు మన ఇద్దరం ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో చెప్పనా? ఏ టైం కలిసామో చెప్పనా? ఇవన్నీ నేను చెప్పగలను, కానీ నువ్వు అడగవు, ఎందుకంటే నీకు కూడా తెలుసు కాబట్టి. లే చిట్టి, నాకు నిజంగా గుర్తులేదు. నీకు గుర్తుందన్నావు కదా, నువ్వు చెప్పు. ఇదేంట్రా మళ్ళీ నా వైపు తిప్పింది? అయినా అలా అలా మర్చిపోతావమ్మా నువ్వు, మళ్ళీ నన్ను అంటావు. సారీ చిట్టి, నువ్వు చెప్పు, ఇప్పుడు నేను గుర్తు పెట్టుకుంటాను. ఏం అక్కర్లేదు, నేను హర్ట్ అయ్యాను, కొంగమూతి పెట్టుకున్నాను. సారీ చిట్టి. అమ్మయ్యా, సారీ కదా, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇట్స్ ఓకేలే. నిన్ను ఫర్గివ్ చేయాలంటే నువ్వు నాకు ఇంకో అన్ఫర్గెట్టబుల్ మూమెంట్ ఇవ్వాలి. అంటే నాతో బయటికి రావాలి. వద్దు చిట్టి. ఏను లాస్ట్ టైం ఇలానే వెళ్ళి దొరికిపోయాం, కవర్ చేయలేక చచ్చాను. ఈసారి దొరికావంటే ఇంకంతే. అబ్బాను, నాకు తెలిసిన ఒక మహానుభావుడు ఏం చెప్పాడో తెలుసా? టాయిలెట్ వస్తుందని వాటర్ తాగడం మానేస్తామా, బాత్రూమ్ కి వస్తుందని ఫుడ్ తినడం మానేస్తామా? ఇంతకీ ఆ మహానుభావుడు గోరగాడేనా? అవును, నీకెలా తెలుసు? ఇలాంటి బాత్రూమ్ కంపారిజన్స్ ఆ ఎదవకు తప్ప ఇంకెవ్వరికి రావు. సర్లేను, ఎందుకు నువ్వు వస్తున్నావు రావట్లేదా? నాకు రావాలి
అవునా? అయితే త్వరగా పడుకుని పోను. ఇప్పుడు ఓకేనా? అప్పుడు అలా నువ్వు నీ బెడ్రూమ్ నుంచి బయట మెయిన్ డోర్ దగ్గరికి వస్తావు. అరే తాళం వేసింది. తెలుసు, స్పేర్ కి మనుగడ షూలో ఉంటది చూడు. ఉంది. ఇప్పుడు అలా నువ్వు బయటకు వచ్చావంటే దూరంగా సందు చెదర ఒకటి కనిపిస్తున్నాడే. కనిపిస్తున్నాడు. ఎవడో అడుక్కునే వాళ్ళ ఉన్నాడు. అను, అది నేనే. అయ్యో సారీ చిట్టి, దూరం నుంచి చూసి అడుక్కునేవాడు అనుకున్నాను. సర్లే, మా అబ్బాయిలంతా మీ అమ్మాయిలకి అడుక్కునే వాళ్ళే. ఇంకేం చేస్తాం, దా వచ్చి బండెక్కు. ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చిట్టి? అదిదా సర్ప్రైజ్, వెళ్ళాక నీకే తెలుస్తుందిగా. ఏంటి చిట్టి అలా చూస్తున్నావు? నిన్న ఒకటి అడగచ్చా? ఏంటది? అడుగు. అది నీ దగ్గర ఒడమస్ ఉందా? ఆల్అవుట్ గుడ్ నైట్ అయినా పర్లేదు, దోమలు తెక్కుట్టేస్తున్నాయి. నువ్వు ఇందాక నుంచి చూస్తుంది దానికోసమా? లేదను, నిన్నే చూస్తున్నాను. అయితే కిందకి చూడకుండా నేను ఏం చెప్పలేసుకున్నానో చెప్పు. దోమ కుట్టేసింది. బ్లాక్ 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 బ్లాక్. నీకు నా మీద లవ్ తగ్గిపోయింది చిట్టి. ఈ మధ్య నువ్వు అసలు నన్ను లెక్క చేయట్లేదు. నేను లెక్కల్లో వీక్ కదను. అదిగో మళ్ళీ. సారీ సారీ సారీ, జోకు జోకు. మేకుతో పొడి చేస్తా ఇంకోసారి ఇలాంటి జోకులు వేసావంటే. వద్దొద్దు, సారీ. సర్లే, థ్యాంక్స్ చిట్టి. చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. అవునాను, ఇక్కడ పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు. తింగరోడా తింగరోడా. సారీ సారీ సారీ. నువ్వు కోపంలో ఎంత క్యూట్ గా ఉంటావో తెలుసా? తెలీదు. నిజంగాను కోపంగా ఉన్నప్పుడు ఎవరు క్యూట్ గా ఉంటారని పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తది. సెకండ్ ప్రైజ్ అన్నా నాకు వస్తాదా? ఎవరది? ఎవరు నువ్వు? గుర్కావా? నేను 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 గుర్కానా? లేకపోతే ఈ పార్క్ వాచ్మెన్ వా? ఏంటను? ఫస్ట్ గోర్ఖా, తర్వాత వాచ్మ్యాన్. అరే పేరు పెద్ద పోలీస్ మెడల్ తీసుకున్నప్పుడు చెప్తామనుకున్నాంట్రా, కానీ ఇలాంటి నిప్పాగాళ్ళకి చెప్పాల్సి వస్తుందిరా. ఏం చేస్తావు, మన కర్మ. కొంప తీసి కాదురా, కొంప తీయకుండానే పోలీసు. ఇన్స్పెక్టర్ ఆశాదీపం, ప్రేమికుల పట్ల సింహ స్వప్నం. పదండి పదండి, స్టేషన్ పదండి. నువ్వు ఉండి చిట్టి, అయినా స్టేషన్ కి దేనికి? మేమెందుకు రావాలి? అయినా మేమేం తప్పు చేసాం? తప్పు మీరిద్దరూ ఏమవుతారు? అవసరమేరా మీ ఇద్దరు చేసిన తప్పు. అదేంటి? అయినా దాంట్లో ఏం తప్పు ఉంది? ప్రేమించుకోవడం మీరు చేసిన తప్పు కాదు, ఆ ముందు మీరు ప్రేమించుకోవడం మీరు చేసిన తప్పు. బికాస్ ఐ హేట్ లవర్స్. ఇప్పుడు పదండ్రా స్టేషన్ కి. ఐ హేట్ లవర్స్ అంట. ఇలా లవర్స్ సినిమాలో సప్తగిరి మరి. అవునరా, ఆశాదీపం మగజాతి ఆడబొచ్చు. వినబడుతుందా? సారీ సార్. దేశంలో సారీలు అవి చల్లవు. కానిస్టేబుల్, వీళ్ళ పెద్దోళ్ళు పిలిపించండి. రేయ్, మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పు. మా ఇంట్లో వాళ్ళ నెంబరా? ఏంట్రా నోట్లో కొనుక్కుంటున్నావు? 966. హలో హలో, మీరు పిఎం నరేంద్ర మోడీ. లేకపోతే ఎవరికి ఫోన్ చేస్తున్నావు తెలియకుండానే చేసావా? అది కాదండి, మీరు ఈ ముఖేష్ వాళ్ళ పేరెంటేనా? ముఖేష్ అంటే సిగరెట్లు తాగిపోయాడు ఆడా? అబ్బా, ముఖేష్ అంటే సిగరెట్లు తాగిపోయినోడు కాదండి, ఇక్కడ లవర్ తో పోలీసులకు దొరికినోడు. డాడీ, నేను డాడీ ముక్కుని. సార్ చెప్పండి. మీ అబ్బాయి వాళ్ళ లవర్ తో పోలీసులకు దొరికేసాడండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. త్వరగా వచ్చి వాడి సంగతి ఏంటో తేల్చండి. సార్ నాకు డౌట్, మా అబ్బాయి పోలీసులకు దొరికితే పోలీసులు చూసుకుంటారు, మధ్యలో మీకేంటి సరదా? నేను పోలీసునే అయ్యా. సారీ సార్. త్వరగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి రండి. ఈ లోపు అమ్మాయి ఫాదర్ కూడా కాల్ చేస్తాం. అమ్మాయి ఫాదరా? ఇంతకీ ఎవరు సార్ అమ్మాయి? ఎవరో పిసినిగొట్టు అనూష అంట. అనునా? పిసినిగొట్టు అనూషానా? అవును, నీకు తెలుసా? తెలుసు సార్, నాకెందుకు తెలీదు. ఈజ్ ఏ వెరీ ఫేమస్ సెలబ్రిటీ, యు నో, ది గ్రేట్ పిసినారి పిసినిగొట్టు జగన్నాథం. అయితే ఆయన కూడా స్టేషన్ కి వచ్చేమనండి. ఓకే సార్. ఒరే ముక్కు, కొంప ముంచావు కదరా. హాయ్ సార్, మీరు? మైసెల్ఫ్ గోవింద్ రాజులు, BALLB MA MBBS.
స్టడీడ్ లాయర్ కోర్స్ అట్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అంటే మీరు డాక్టరా? అంత క్లియర్ గా చెప్పాక ఇంకా అడుగుతారేటండి లాయర్. మరి వైట్ కోట్ వేసుకొచ్చావేంటి? ఓడి అమ్మ కంగారులో వైట్ కోట్ వేసుకొచ్చాము. నల్ల కోటేనండి, ఎండకి వెలిసిపోయింది. ఆహా సర్లే, మీరు ఒక్కలే వచ్చారేంటి? అమ్మాయి వాళ్ళ ఫాదర్ రాలేదా? తొత్తాడు. యాక్సిడెంట్ అడిగితే తాంబులెంత అయినా తేతిగా తొత్తదేమో, కానీ తన్యాయం తరిగితే మాత్రం ఈ తిథిని కొత్త తగన్నాదం తాన్ టైం తుంటాడు. రే ఎవరంటే మీరు? తెలుగు టీచరా? కాదు, తను తాదర్. అంటే తాగేసి తాగుడు తప్పు చెప్తున్నట్టు అనిపిస్తే అడిగాలండి. ఇక్కడ ప్రాబ్లము తా తాస్తో తాదు, ఈ టేస్తో. నాకెంతో మంది చెప్తుంటే అర్థమవుతుందిరా. ఆఖరికి మోగోడు, పిల్లోడు, పసోడు, కానీ నువ్వు చెప్పేదే నాకు అర్థం అవ్వట్లేదురా. ప్రకాశ్ దీపం సార్. ఆశా దీపంరా అది. ఏదో దీపం. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ప్రాబ్లం ఆయన భాషతో కాదు, ఈ కేసుతో. ఇంతకీ వీళ్ళ మీద ఏం కేసు పెట్టారు? అబ్బో చాలానే పెట్టావు సార్. తన్యం పుణ్యం తెలియని తతి వాళ్ళ మీద చేతులు తెడతాడా? కౌ తేరియు. హలో పిసరకొట్టి జగన్నాథ గారు, యాక్చువల్ గా అయితే కేసులు పెట్టకూడదండి, కానీ మీ అమ్మాయి రూల్స్ మాట్లాడి మమ్మల్ని ఫోర్స్ చేసింది. అందుకే నాకు ఖాళీ అన్ని సెక్షన్లతో పాటు తోసుకో యాక్ట్ కూడా పెట్టాం. తోసుకో యాక్టా? అదేంటి పబ్లిక్ ప్లేసుల్లో తోసేసుకుంటే పెట్టే యాక్టా? సార్ మీరు లాయరేనా? లాయరే, ఊరికే జోక్ చేశా. నాకు తెలుసు, నాకేం తెలీదు. పోసుకో యాక్టరా, నువ్వు భయపడి పోసేసుకోకు. ఏం పర్లేదు, బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చొచ్చు. సార్ ఇది నాన్ బెయిలబుల్ కేసు అంటే. ఈ ఆఫర్ కూడా ఉందా మాకు? లేడీ తెత్కతాను. తా చేతులేవో తా తిత్తిత్రాణం గడి మీద తెచ్చుకుంది. తా అమ్మాయిని తతుకు తొదిలేండి. అలా ఎలా వదిలేస్తాను? కేసు పెట్టిందే మీ అమ్మాయి మీద. వీళ్ళిద్దరిలో మీ అమ్మాయి కంటే వీడే చిన్న పిల్లల్లా కనిపిస్తున్నాడు. అందుకే మీ అమ్మాయి మీదే పెట్టా. అయితే మా ముక్కుగాడిని వదిలేస్తారండి? వాడిని ఎలా వదిలేస్తావు? వాడే కదా ఎవిడెన్స్. రేపు కోర్టుకు వచ్చి చెప్పాలి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, అకార్డింగ్ టు సెక్షన్ 127 సికింద్రాబాద్ కొనబో, మీరు అన్యం పుణ్యం తెలియని పసివాళ్ళ మీద అలాంటి కేసులు పెట్టకూడదు. వాళ్ళు పసివాళ్ళు కాబట్టి ఆ కేసులు పెట్టారా? అబ్బా ఇదంతా కాదు సార్. ఎవరన్నా జగన్నాథం గారు, ఇది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్. మీరు కాసేపు కామ్గా ఉంటారా? అసలు ఇదంతా కాదు సార్. వీళ్ళిద్దరిని వదిలిపెట్టాలంటే మీకేం కావాలో చెప్పండి. ఇప్పుడు వచ్చారా దారికి? నేను వీళ్ళిద్దరిని వదలాలంటే ఈ అమ్మాయి నాకు సారీ చెప్పాలి. సారీయా? నా తప్పు లేకుండా నేనెందుకు చెప్పాలి సారీ? నేను చెప్పను. అను ఏంటను, ఒకసారియే కదా, చెప్పేచ్చు కదా. సారీ చిట్టి, నా తప్పు లేకుండా నేను ఎవరికి సారీ చెప్పను. ఇప్పుడే కదా వాడికి చెప్పు. ఈ సారీ వేరు, ఆ సారీ వేరు. నాకు తెలుసురా ఇది చెప్పదని. ఇద్దరికి ఇక జైలే. అబ్బా నువ్వేమన్నా దిల్ రూపాయలు కిరణపోరు అనుకుంటున్నావా? ఒక్కసారియే కదే, చెప్పేవే ప్లీజ్. నా దృష్టిలో సారీ థ్యాంక్స్ అన్నవి చాలా వాల్యుబుల్ వర్డ్. అవి ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పను. నీకు సావేరా, నీకు సావే. తను తాతీద్ది తెప్పే. ఎల్లు బే. చూసారు కదా, ఫాదర్ డే బే అంటుంది. అదే దీని పొగరు. బెయిల్ రాక జైలుకి వెళ్తే నా మొత్తం తీరుతుంది. అను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. అయితే వాడికి సారీ చెప్పు. నిన్ను లవ్ చేస్తే నీకు ఐ లవ్ యూ చెప్పాలి, కానీ వాడికి సారీ ఎందుకు చెప్పాలి? అబ్బా నేను నీకు కావాలంటే చెప్పాను, లేకపోతే లేదు. ఈ రోజు నుంచి నీకు నాకు కట్టి. నేనెందుకు చెప్పాలి సారీ? అయినా నేను చెప్పను. ఇది ఎలా చెప్పదులే గాని, సార్ మీకు సారీయే కదా కావాలి. ఉండరా, అది కూడా దాని నోటి నుంచే వినాలి. ఓకే అను, మాఫ్ కరో. ఇంగ్లీష్ में क्या बोलते? సారీ. మాఫ్ కరో ఆశా దీపం. సారీ ఆశా దీపం. అది చెప్పేసింది చెప్పట్లే. నేనేం చెప్పలేదు. అలా సార్, ఆర్ యూ హ్యాపీ? అబ్బా ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా. పోన్లే బాబయ్య. అరే బయటికి రండి రా, వెళ్దాం. థ్యాంక్ యూ సార్. రా చెట్టే, ఒక్కోసారి అలా దొరికావంటే నీకు తోసుకో కాదు, డైరెక్ట్ యునెస్కో పెట్టండి సార్. ఎదవన్నారు ఇంటికి పద. నేను ఇంకా పొగరు తగ్గలేదురా. తోరా తాత యాక్టింగ్ తెలాతుంది. ఈ తోకం లాగే ఉంది. ఎక్కడ నీ ఓవర్ యాక్షన్ తో దొరికిపోతావని ఎంత భయపడ్డాను తెలుసా? అయితే తుందు ఫైనల్ టచ్ ఇచ్చేస్తాను. ఫైనల్ టచ్? ఇన్స్పెక్టర్ తప్పు తావైపు ఉండిపోయింది కాబట్టి తల తింటుకొని వెళ్తున్నాను. అదే తప్పు తీ వైపు తుంటే తీ తలలు తీసుకెళ్లే దాన్ని. అమ్మడి అమ్మ దొరికిసాడు, మనం జంపు.
సార్ వీడు డాడీ కాదు సార్, కేడీ. నేను చాలా మంది నటులను చూసాను రా, కానీ నీలా మీసాలు ఊడిపోయేలా యాక్ట్ చేసిన ఫస్ట్ టైం చూస్తున్నాను రా. కానిస్టేబుల్ చెప్పండి సార్, వీడి మీద కూడా తోసుకో యాక్ట్ చేద్దామా? తోసుకో కాదురా, రేపటి నుంచి వీడికి డౌన్లోడ్ అవ్వకుండా లాటరీలు తోయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ రా, నన్ను సేవ్ చేసినందుకు. నీ తెలివి వల్ల నేను ఈరోజు సేఫ్ గా ఉన్నా. మరి ఏమనుకుంటున్నావు గోరా అంటే? అయినా నువ్వేంటి, డబ్బులుంటే సేవ్ చెయ్యాలి, కానీ ఇలా అనవసరంగా ఖర్చులు పెట్టి వేస్ట్ చేస్తావు, పార్కులు, సినిమాలు, షికారులు అంటూ. మరి ఏం చేయాలి? నా దగ్గర డబ్బులుంటే ఆగవరా, టెంప్ట్ అవుతాను. మంచిగా సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయి, రేపటి ఫ్యూచర్ కి బెస్ట్ స్టెప్ అది. ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుందిరా, కానీ ఎక్కడ? ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో చెయ్యి. హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది, ప్రైమ్ లొకేషన్, సూపర్ వైబ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ ప్రాపర్టీ రేట్ చాలా కాస్ట్లీ ఉంటదేమో. అలా అనిపిస్తుంది కదా, కానీ ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో లాస్ట్ 50 లోవర్ ఫ్లోర్ 3 BHKs లెఫ్ట్. అండ్ ఇప్పుడు స్పెషల్ ప్రైస్ 1.9 crores ఆల్ ఇంక్లూజివ్. ఆఫర్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ బుకింగ్స్ బిఫోర్ March 31st, 2025. అవునా? అయితే సీరియస్ గా చూడాలిరా, ఇప్పుడే సైట్ విజిట్ చేస్తా. మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డ్రీమ్ హోమ్, పర్ఫెక్ట్ టైం.